మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు. 7 రోజులైన తరువాత ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించుకుని, నీవు నా హెచ్చరికలను వారికి తెలియచేయుచుండవలెను. నేనెవడైనా దుర్మార్గుడు చచ్చునని చెప్పిందనుకొను, నీవు అతనిని హెచ్చరించి అతడు తన దుష్టత్వము విడనాడి మరలా బ్రతుకున్నట్లు చేయునందున అతడు పాపిగానే చనిపోయెను అనుకొనుము. అప్పుడు అతని మరణముకు నీవు బాధ్యుడవగుదవు. కాని నీవు దుష్టుని హెచ్చరించినను అతడు తన పాపము నుండి వైదొలగక ఆ పాపములోనే చచ్చిపోయేననుకునుము. అప్పుడు నీ ప్రాణముకు ముప్పు కలుగదు. సజ్జనుడొకడు చెడ్డకు పాల్పడిననుకునుము, నేనతనికి వల పన్నితిననుకునుము. నీవు హెచ్చరింపనిచో అతడు చనిపోవుననుకునుము. అతడు తన పాప ఫలితముగా నశించును. అతడు చేసిన మంచిని నేను గుర్తుంచుకొనను. కాని అతని చావుకు నీవు బాధ్యుడవు అగుదువు. నీవు సజ్జనుని పాపము చేయవలదని హెచ్చరింపగా అతడి పాపము నుండి వైదొలగనేని చావును తప్పించుకొనును. నీ ప్రాణమును దక్కును. ఇది ప్రభు వాక్కు. మీరు ప్రపంచమందంతటా తిరిగి సువార్తను బోధింపుము. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల ప్రజలారా అతనిని కీర్తింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటను తిరిగి సువార్తను బోధింపుము. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు. ఆయన విశ్వసనీయత ఎల్ల కాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సువార్తను బోధింపుడు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. పేదలకు సువార్తను బోధించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును ప్రభువు నన్ను పంపెను. హల్లెలూయా. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 2 వరకు మరియు 10 నుంచి 14 వరకు. అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుక్కొనకయే భోజనము చేయుచు ఉన్నారు. వారు ఎట్లా పూర్వల ఆచారమును మీరుచు ఉన్నారు అని అడిగిరి. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలించి గ్రహింపుడు. మనుష్యుని మాలిన్యపరుచినది నోటి నుండి వెలువడినదియే కాని నోటిలోనికి పోవునది కాదు అని అనెను. అప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచు ఉన్నారని నీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్లగింపబడును. వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గమును చూపినచో వారిరువురు గుంతలో కూలుదురు
అని సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి తిరుసభ ప్రత్యేక విధముగా పునీత జాన్ మరియా వియానీ పండుగను, మహోత్సవాన్ని జరుగుతుంటుంది. అయితే ఈనాడు ఈ తరుణములో, ఈ పండుగను మనం కొనియాడుతున్నటువంటి తరుణములో ఆ పునీతుడు మనకు నేర్పించేటువంటి కొన్ని విషయాలు మనం గ్రహించి వాటిని మన జీవితంలో ఆచరించి అవలంబించడానికి మనం ప్రయత్నము చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే ఆ పునీతుని గురించి కొద్దిగా చరిత్రను మనము తెలుసుకున్నట్లయితే, ఆ పునీతుడు జన్మించినప్పుడు, ఆ జన్మించినటువంటి ఆ రోజులలో ప్రజల్లో దేవుడంటే అంత నమ్మకము, విశ్వాసము లేనటువంటి రోజులవి. దేవుణ్ణి విశ్వసించేవారు అంతగా లేనటువంటి రోజులు. దేవుని మీద ఆ గొప్ప విశ్వాసము చూపినటువంటి ఆ కాలాలు అవి, గడ్డు కాలాలు అని మనం చెప్పవచ్చు. అయితే అటువంటి కాలంలో ఈ పునీతుడు ఏం చేశాడు అంటే, ఒక చిన్న గ్రామంలో, ఒక పేద కుటుంబంలో ఈ పునీతుడు జన్మించాడు. జన్మించి ఆ విధముగా పెరుగుతున్నటువంటి తరుణంలో చదివించడానికి కూడా తల్లిదండ్రులకు తగినటువంటి స్తోమత కూడా వారికి లేదు. లేకపోయేసరికి కొంతవంటి విచారణ గురువు దగ్గర ఎంతో కొంత చదవటము ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. నేర్చుకుంటూ ఆ చదువులో కూడా బాగా వెనుకబడి ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ గురువు యొక్క ప్రోత్సాహంతో ఆ యొక్క సెమినరీలో ప్రవేశించటము, ప్రవేశించినా కానీ ఇంకా చదువుల్లో ఇంకా రాణించలేకపోవటము, ఆ కొంతవంటి పెద్దలందరూ కూడా ఆ సెమినరీ నుంచి పంపించేయాలన్నటువంటి ఆలోచన చేయటము, కానీ ఆ యొక్క విచారణ గురువు ఆ యొక్క ప్రోబలంతో, ఆయన యొక్క సహాయంతో, మాటతో వారు అక్కడే అతన్ని ఉంచటము జరుగుతూ ఉంది. అయితే ఈ విధంగా ఉంచిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక గురువుగా అభిషిక్తుడైన తర్వాత మొట్టమొదటిగా ఒక చిన్న పట్టణంలో, ఆర్ట్స్ అన్నటువంటి ఒక కురు గ్రామంలో ఒక విచారణ గురువుగా అతడు వెళ్ళినప్పుడు అక్కడ అనుకోనటువంటి విధముగా దేవుని యొక్క సేవను హేరాళముగా, అద్వితీయముగా, ఒక గొప్పగా చేసినటువంటి వ్యక్తిగా ఈనాడు ఈ పునీతుడు కనబడుతూ ఉన్నాడు. కనబడటమే కాదు, అనేక మంది ఆత్మలను దేవుని చెంతకు నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా పునీత జాన్ మరియా వియానీ గారు కనబడుతూ ఉన్నారు. మరి ఆ పునీతుడిని మనందరం కూడా ఈనాడు కొనియాడుతూ ఉన్నాం, తలుచుకుంటూ ఉన్నాం. ఆ పునీతుడిని మనందరం కూడా ఈనాడు తలుచుకోవడమే కాదు కానీ ఆయన యొక్క ప్రార్థన సహాయం కూడా మనందరం కూడా ఈనాడు వేడాలి. కాబట్టి ఆ పునీతుడు మనకు ఎటువంటి విషయాలు ఈనాడు మనకు నేర్పిస్తూ ఉన్నాడో మనందరం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పునీతుడిని మనం చూసినప్పుడు ఒక గురువు, అయితే ఆ గురువును చూసినప్పుడు మనకు మొట్టమొదటిగా కనిపించేటువంటి కొన్ని విషయాలు ఏమిటి? ఒక గురువును మనము చూసినప్పుడు ఆ గురువులో మనకు కనిపించేటువంటి కొన్ని గుణాలు, లేకపోతే కొన్ని విషయాలు ఏమిటి? మనకేం కనిపిస్తాయి గురువులో చూడంగానే? ఇప్పుడు అక్కడ అమ్మగారులు కూర్చున్నారు. ఇప్పుడు అమ్మగారులను మనం చూడంగానే వాళ్ళలో మనకు కనిపించేటువంటిది ఏమిటి? వారు ఆ తెల్లటి వస్త్రాలను ఏం చేశారు? ధరించారు. ఒక గురువుని మనం చూసినప్పుడు ఆ గురువు
వేసుకున్నటువంటి ఆ వస్త్రాన్ని మనం ఏం చేస్తూ ఉన్నామంటే మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాం. ఆ తెలుపు వస్త్రము, ఈ తెలుపు వస్త్రాన్ని మనం చూస్తే ఆ తెలుపు వస్త్రం ప్రత్యేక విధముగా పవిత్రతకు ఒక చిహ్నముగా మనకు కనబడుతూ ఉంది. పవిత్రతకు, పరిశుద్ధతకు ఈ వస్త్రము అనేది కనబడుతూ ఉంది. అంటే ఒక గురువు అనేవారు పవిత్రుడు. అంటే మనం చూసినట్లయితే పునీత జాన్ మరియ వియాని గారు కూడా ఒక పవిత్రముగా తన జీవితాన్ని ఏం చేశాడు అంటే కొనసాగించాడు అన్నటువంటి విషయం మనకు ఈనాడు మనకు అర్థమవుతుంది. ఎంత పవిత్రంగా అతడు జీవించాడు అంటే ఆ పవిత్రతకు సాతాను కూడా ఏమైందంటే భయపడింది. సాతాను కూడా ఏమైంది? భయపడింది. ఎక్కడ ఇతను ప్రజలందరినీ కూడా దేవుని వైపు మారుస్తారన్నటువంటి ఆ భయముతో ఏమైందంటే సాతాను కూడా ఒక భయం అనేది సాతానికి కలిగింది. అయితే ఈనాడు ఈ పునీతుడు మనందరూ కూడా నేర్పించేది ఏమిటంటే మనము కూడా మన జీవితంలో పవిత్రముగా మనము జీవించాలి, పరిశుద్ధముగా మనము జీవించాలి అన్నటువంటి విషయాన్ని ఈ పునీతుడు మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఆది కాండంలో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. దేవుడి పట్ల వాళ్ళందరూ కూడా పరిశుద్ధముగా పవిత్రముగా జీవించారు. అయితే బైబిల్ గ్రంథంలో పవిత్రతకు ఇంకొక అర్థం అనేది ఉంటూ ఉంది. ఆ అర్థం ఏమిటంటే వేరుపరచటము అన్నటువంటి అర్థము, భావం అనేది పవిత్రతకు దాగి ఉంది. మనము బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఎవరైతే పవిత్రంగా జీవించారో వాళ్ళందరూ కూడా వేరుపరచబడ్డారు, వేరు చేయబడ్డారు. దేవుని నుంచి వేరు చేయబడ్డారు అంటే ఈ లోకము నుంచి ప్రతి ఒక్కరు కూడా వేరు చేయబడ్డారు అన్నటువంటి విషయము మనకు బైబిల్ గ్రంథంలో చక్కగా అర్థమవుతుంది. మనకు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనకి చక్కగా మనకు కనబడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో హానోకు మనకు కనబడుతూ ఉంటాడు. హానోకు గురించి మనం వింటాం. అతడు గురించి కొన్ని మాటలు మనకు రాయబడ్డాయి. అవేమిటి? అతడు దేవుడితో నడిచాడు అన్నటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం. దేవుడితో నడిచాడు. తర్వాత అతడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని ఏం చేశాడు? తన చెంతకు పిలుచుకున్నాడు. తర్వాత హానోకు గురించి మనకి ఏమి కూడా కనబడదు. అంటే ఇతరుల్లో మనకు ఏం కనిపిస్తుందంటే ఆ పవిత్రత మనకు కనబడుతూ ఉంది. ఈ లోకము నుంచి వేరు చేయబడి దేవునితో ఏం చేయబడ్డాడు అంటే మమేకము చేయబడ్డాడు. దేవునితో ఆ బంధాన్ని పెంచుకొని ఆ బంధంలో విశ్వాసములో అతడు పెరిగాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే తన వద్దకు తీసుకున్నాడు అన్నటువంటి విషయము బైబిల్ గ్రంథంలో మనకి చక్కగా స్పష్టముగా మనకు కనబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే నోవా కావచ్చు, అబ్రహాము కావచ్చు, మోషే కావచ్చు, దానియేలు కావచ్చు, చివరికి మరీ తల్లి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఈ లోకము నుంచి వేరు చేయబడ్డారు. అంటే పవిత్రముగా వాళ్ళ యొక్క జీవితాన్ని జీవించారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే అంత పవిత్రంగా జీవించారు. కాబట్టి దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళుగా వాళ్ళు పరిగణింపబడుతూ ఉన్నారు. మరి ఈనాడు మనం కూడా ఏం చేయాలంటే ఆ పునీతుడు ఏ విధంగానైతే పవిత్రంగా జీవించాడో మనము కూడా అటువంటి పవిత్రత కలిగి ఈనాడు మనం జీవించాలి. అందుకని పౌలు గారు అంటూ ఉంటాడు, దేవుని కోసమో క్రీస్తు కోసమో ఈ లోకమంతా కూడా నేను ఒక చెత్తగా నేను ఏం చేస్తాను? భావిస్తాను, పరిగణిస్తాను అంటూ ఉంటాడు. కాబట్టి ఆ పవిత్రంగా జీవించేవారు ఈ లోకాన్ని ఒక చెత్తతో, పనికిరానటువంటి ఒక వస్తువుతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి నాడు మనం పవిత్రంగా జీవిస్తే ఈ లోకాన్ని మనం కాదరు చేయం, లెక్క చేయం, లోకాన్ని మనం పట్టించుకోం, దేవునితో మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈనాడు ఈ పునీతుడు మనకు తెలియజేసేటువంటి సత్యం ఏమిటంటే మనము కూడా పవిత్రముగా మనం జీవించాలి. బైబిల్లో అనేక మంది దేవుని పట్ల పవిత్రత కలిగి జీవించారు, దేవునితో నడిచారు. కాబట్టి వాళ్ళు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు కొనియాడబడుతూ ఉన్నారు. ఈనాడు నువ్వు నేను కూడా ఏం చేయాలంటే పవిత్రముగా మనం జీవించాలి, పవిత్రముగా జీవించాలి, హృదయ శుద్ధి కలిగి జీవించాలి, హృదయ శుద్ధి కలిగి జీవించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్తూ ఉంటారు, హృదయ శుద్ధి కలిగి
జీవించండి. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి జీవిస్తారో వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తారు? చూస్తారు. కాబట్టి ఈనాడు మనం ఏం చేయాలంటే హృదయ శుద్ధి, పవిత్రత కలిగి జీవించాలని ఈ పునీతుడు మనకి నేర్పిస్తున్నటువంటి మొదటి పాఠము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా గురువును చూడంగానే మనకు కనిపించేటువంటి ఏమిటి? మొట్టమొదటిగా మనం చూస్తే అంగీ మనకి కనబడుతుంది. అది పవిత్రతకు గుర్తుగా అని మనము చెప్పుకున్నాం. రెండవది మనం చూస్తే ఒక గురువులో మనం ఏం చూస్తామంటే వాక్యాన్ని ఏం చేయటము? ప్రకటించటం, వాక్యాన్ని బోధించటం, వాక్యాన్ని ప్రజలకు అందచేయటము. నోటి మాట ద్వారా ఏం చేస్తూ ఉంటారు అంటే వాక్యాన్ని ప్రజలకు ఏం చేస్తారు? బోధిస్తారు. ఈ పునీతుడు కూడా ఏం చేస్తాడు అంటే వాక్యాన్ని ప్రజలకు ఏం చేశాడు? బోధించాడు, ప్రజలకు తెలియజేశాడు. వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యం అనేది చాలా శక్తివంతమైనది. వాక్యము చాలా శక్తివంతమైంది. అయితే ఈ వాక్యాన్ని బోధించినప్పుడు, ఈ వాక్యానికి ప్రజలు బోధించినప్పుడు గురువు ఏం చేస్తాడు అంటే మొట్టమొదటిగా వాక్యాన్ని తనకు ఏం చేసుకోవాలి? తనకు బోధించుకోవాలి. ముందుగా తనకు బోధించుకున్నటువంటి వాక్యాన్ని తర్వాతనే ఏం చేయగలడంటే ప్రజలకు ఏం చేయగలడు? బోధించగలడు. ప్రజలకు వాక్యాన్ని బోధించాలంటే గురువు ముందుగా ఏం చేయాలంటే వాక్యాన్ని తెలిసిన వాడై ఉండాలి. ప్రజలకు బోధించాలంటే ముందుగా ఆయనకి ఆయన బోధించుకోవాలి. తర్వాతనే ప్రజలకు ఏం చేయగలడంటే దేవుని వాక్యాన్ని బోధించగలడు. అంటే వాక్యం అనేది శక్తివంతమైంది, వాక్యం అనేది చాలా విలువైందిగా మనము ఈనాడు పరిగణించాలి. అందుకనే ఈ వాక్యం అనేది బోధించినప్పుడు మనము 3 విషయాలు మనం గమనించాలి. ఆ 3 విషయాలు కూడా ఆయన పాటించారు. ఆ 3 విషయాలు ఏమిటంటే వాక్యము చైతన్యవంతమైంది, జీవం కలిగింది అన్నటువంటి వాక్యాన్ని, ఆ మాటను బలంగా ఆయన తన జీవితంలో నమ్మాడు. చైతన్యం చేస్తుంది. ఎంత చైతన్యం చేస్తుందంటే ఆ వాక్యాన్ని బోధించినప్పుడు విన్నటువంటి వారందరూ కూడా ఆ వాక్యము విని మారేటువంటి అవకాశము ఈ వాక్యం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తుంది. మనము నూతన నిబంధనలు చూసినట్లయితే పేతురు ప్రసంగించినప్పుడు ఎంతమంది మారారు? దాదాపుగా 3,000 మంది. 3,000 మంది దేవుణ్ణి నమ్మారు, విశ్వసించారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా జ్ఞాన స్నానమును స్వీకరించారు. అయితే ఈనాడు మనం చూస్తుంది ఏమిటంటే దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం అనేది ప్రజలను చైతన్యవంతము చేస్తూ ఉంది. ఆ పునీతుడు బోధించినప్పుడు ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యారు. వాళ్ళ జీవితాలు ఏం చేయబడినవంటే మార్చబడి మంచి జీవితాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే జీవించారు. కాబట్టి దేవుని వాక్యం అనేది చైతన్యవంతమైనదిగా మనం ఏమి చేయాలంటే ఈనాడు నమ్మాలి. ఆయన నమ్మాడు, విశ్వసించాడు కాబట్టి అనేక మందిని ఆయన మార్చగలిగాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం అనేది ఒక దీపంతో మనం ఏం చేయవచ్చు? పోల్చవచ్చు. దేవుని వాక్యము నా త్రోవకు దీపము. అంటే ఏ విధముగా నడవాలి, మనము ఏ త్రోవలో పయనించాలి, ప్రతి విషయము కూడా ఏం చేస్తుందంటే ఆ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆ వాక్యం మనకు చెబుతూ ఉంది ఎటువంటి త్రోవలో నేను నడవాలి. అవన్నీ కూడా ఆ పునీతుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన త్రోవ అనేది సరళముగా ఉంది. మంచి వైపు నడిచాడు, దేవుని వైపు నడిచాడు. ఆ వాక్యమే ఏం చేసిందంటే అతనికి తోడై, మార్గమై, దీపమై ఒక మార్గాన్ని ఏం చేసిందంటే మార్గాన్ని చూపింది. ఈనాడు మనము కూడా నమ్మాలి. దేవుని వాక్యం అనేది సాధారణమైనటువంటి మాటలు కావు. కాబట్టి ఆ వాక్యం అనేది మన జీవితాలకు వెలుగుగా ఉంటుంది, మన జీవితాలను సరళం చేస్తుంది, నిత్య జీవం వైపు మనల్ని ఏం చూస్తుందంటే ఆ వాక్యము నడిపిస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని ఈనాడు మనందరం కూడా నమ్మాలి. ఇక చివరిగా మనం చూసినట్లయితే
ఆ వాక్యం అనేది మనందరికి కూడా ఒక ఆహారంగా అవ్వాలి. ఏ విధంగానైతే మనం నిత్యము కూడా మనల్ని మనం పోషించుకోవడానికి ఆహారాన్ని మనం భుజిస్తూ ఉన్నామో, ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనము నిత్యము కూడా పఠించి ఆ వాక్యాన్ని మనం నెవరు వేసుకున్నటువంటి విధముగా మనం ఉండాలి. దాన్ని భుజించాలి. భుజించి ఆ వాక్యం అనుగుణంగా మనం ఏమి చేయాలంటే మన జీవితాలు మార్చుకొని నడవటానికి నిత్యం కూడా ప్రయత్నం అనేది చేయాలి. ఆ పునీతుడు ఏం చేస్తాడు అంటే దేవుని వాక్యము చైతన్యవంతమైందిగా, ఒక వెలుగుగా, ఒక ఆహారముగా నమ్మాడు కాబట్టి అనేక మందిని ఏం చేస్తాడు అంటే మంచి వ్యక్తులుగా ఆయన మార్చాడు. ఆయన ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు ఆ గుడికి వచ్చేవారు కేవలము ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే. కానీ ఆయన మరణించేసరికి ఎంతమంది అంటే అనేక మంది ఆ గుడికి ఏం చేశారు అంటే వస్తూ ఉన్నారు. అనేక వేల మంది ఏం చేశారు, గుడికి వస్తూ ఉన్నారు. అంతమందిని దేవుని వాక్యాన్ని బోధించి ఆయన ఏం చేశారు అంటే మార్చివేశారు. అందరిని కూడా దేవుని వైపు నడిపించాడు దేవుని వాక్యము చేత. కాబట్టి దేవుని వాక్యము అంత శక్తి కలిగేది అన్నటువంటి విషయాన్ని మనం ఈనాడు నమ్మాలి. నమ్మటమే కాదు, సజీవవంతమైందిగా, మన త్రోవకు, మన జీవితాలకు ఒక వెలుగుగా, మనందరికీ ఒక ఆహారంగా ఆ దేవుని వాక్యం ఉంటుందని ఈనాడు మనందరం కూడా విశ్వసించాలి, నమ్మాలి. కాబట్టి ఆ పునీతుడు నమ్మాడు కాబట్టి అంత అద్భుతాలు, అన్ని కార్యాలు ఆయన చేయగలిగాడు. కాబట్టి రెండవదిగా దేవుని వాక్యము చాలా శక్తి గలది అన్నటువంటి విషయాన్ని ఆయన నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా మనం చూసినట్లయితే గురువులో మనం చూసేది ఏమిటంటే ఆయన చేసేటువంటి పనులు, ఆయన నడిచేటువంటి నడక. పునీత జాన్ మరియు వేణి గారు ఏం చేశారు పనులు? ఆయన దేవుని వాక్యాన్ని బోధించడమే కాదు, మహిళలకు ప్రత్యేక విధముగా ఒక ఒక గృహాన్ని ఆయన ఏర్పాటు చేసి అందులో అందరూ కూడా మహిళలను చేర్చి ఏం చేశారు అంటే వారికి సేవ చేయటము ప్రారంభించాడు. వారికి అన్ని విధాలుగా సహాయపడటము ప్రారంభించారు. నడకంటే ఎవరైతే దేవునికి విరుద్ధముగా జీవిస్తూ ఉన్నారో, దేవుణ్ణి విస్మరించారో, దేవుని మార్గములు ఎవరైతే నడవటం లేదో యవనస్తులు, వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నడక ద్వారా ఏం చేశారు అంటే మళ్ళా దేవునిలో ఆయన చేర్చారు. ఆయన చేష్టలు, ఆయన నడక ఏం చేశాయంటే అందరిని కూడా మంచి మార్గంలో ఉండే విధముగా చేశాయి. ఈనాడు మన యొక్క నడక, మన యొక్క చేష్టలు కూడా ఏం చేయాలంటే అందరం కూడా దేవునిలో నడిచే విధముగా చేయాలి. మన యొక్క చేష్టలు కావచ్చు, మన యొక్క నడక కావచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాము, మన యొక్క నడక దేవునికి విరుద్ధముగా ఉండవచ్చు. మన యొక్క చేష్టలు దేవునికి విరుద్ధముగా, మన తోటి వారికి విరుద్ధముగా మనం చేసి ఉండవచ్చు. కానీ ఈనాడు మనం ఏం చేయాలంటే ఆ పునీతుడిని చూసి ఈనాడు మనందరం కూడా నేర్చుకోవాలి. ఆ పునీతుడు ఏం చేశాడు అంటే ఆ చేష్టలు ఏదైతే ఉన్నాయో మంచిగా చేశాడు. మంచిగా ఆయన చేశాడు. నడక కూడా మంచి నడకని ఆయన నడిచాడు. అనేక మందిని దేవునిలో ఎదగటానికి, దేవుని మార్గంలో రావడానికి ఆయన ప్రయత్నించాడు. కానీ ఎప్పుడు కూడా తన జీవితంలో చెడు నడక అనేది నడవలేదు. చెడు చేష్టలు అనేవి, చెడు పనులు అనేవి తన జీవితంలో ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి నాడు మూడవదిగా పునీతుడు మనకు నేర్పించేది ఏమిటంటే మంచిని ఈనాడు చేయాలి. మంచి నడవడిక మనం కలిగి ఈనాడు జీవించాలని ఈ పునీతుడు మనందరూ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు ఈ పండుగను కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ పునీతుడు నేర్పించినటువంటి 3 పాఠాలు పరిశుద్ధముగా మనం జీవించాలి. దేవుని వాక్యాన్ని మనం నిత్యము కూడా నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించడమే కాదు, నమ్మినటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఆచరించాలి అని. ఇక చివరిగా మనం చూసినట్లయితే మన యొక్క చేష్టలు, నడక ఇవన్నీ కూడా మంచిగా ఉండాలని ఈ పునీతుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు. కాబట్టి నాడు ఈ పండుగను కొనియాడుతున్నటువంటి తరుణంలో ఆ పునీతుని యొక్క ఆదర్శాన్ని మనము తీసుకొని ఆ విధముగా మనం జీవించినట్లయితే మనము కూడా పునీతులుగా మనము కూడా మారుతూ ఉంటాం. కాబట్టి ఆ విధముగా మనము కూడా మారాలని,
ఆ విధము కూడా మనం కూడా జీవించాలని మనం ఆ దేవుణ్ణి ప్రత్యేక విధముగా ఈ పూజా బలలో ప్రార్థన చేద్దాం. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెలుదీతువా, వెలువాడి రక్షింపగా ధరయందు ధన ధాన్యముల నీయగా, గణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు మొరకీయ వెలుదీతువా, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెలుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, గూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా, గూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడంగా ప్రభు యేసు నామమును గుడువేల ప్రభుకీయవో క్రైస్తవా, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెలుదీతువా. ధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా, ధనయందు ధన ధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెలుదీతువా, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెలుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెలుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడంగా ప్రభు యేసు నామమును గుడువేల ప్రభుకీయవో క్రైస్తవా, నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెలుదీతువా. బలిలో నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయ సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమా దేవా, అందించుమయా, సత్కరించుమా దేవా, స్పందించుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయ సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలి. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ఓ ప్రభువా,
పునీత జాన్ మరియ వియాని ఉత్సవ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణలను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరపబడి నీవు ఈ బలిని ఈ రోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుత్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచు ఉన్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములని సన్మానించుచు ఉన్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరువుగాను ఉన్నట్లు ఏర్పరిచితివి. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ ఏకమై ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు నీ మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతుడా హోసన్నా, ప్రభు నామమున వేసే వారు ధన్యులు. మహోన్నతుడా హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీరత్వములందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువులను, మా తెలుగు తోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులతో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత జాన్ మరియ వియాని గారితోనూ, పునీత అపోస్తలులతోనూ,
ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా నుంచొని ఆ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనను భక్తితో విశ్వాసంతో చెప్పుదాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు మా అన్నము మాకు నైతికంగా నింపుము. మా యుద్ధ పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచూ ఉన్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. కాదా నీవిందులోన నీ పాలుకొనగా నాకర్హతేది, నీ కరుణే కాదా భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజా, రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుకీర్మిషములు. ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుకీర్మిషములు. కరుణాలవాల కనికరము చూపి నీవిందులో నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజా, రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. పునీత ఇన్యాస్ వారి చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్టు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతును గాక. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయం సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితంగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరం తాకెడు. వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావలంగా మీ నుంచండి. మహనీయ గురుపట్టముచే మీ మహనీయ గురి పట్టం ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక లోకమమిలను సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉన్నట్లు మీ చేయండి. దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారిని లోకాశ నుండి కాపాడును గాక. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతమగును గాక. మిక్కుల ఫలవంతమును గాక. వారి పరిచర్యను పొందువారు వారిని పరిచయలు పొందువారు ఈ లోకములో ఈ లోకంలో వారికి ఆనందమును ఊరటను వసగి, వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటముగా నుండా చిత్తగించండి. ఆమేన్. ఆమేన్. పునీత అంతోని వారికి జపము. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడవగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచియుండ బాధలలో నున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో నున్నవారు మిమ్మును ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూనూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధలలో నున్న వారికి ఉపశమన సంగీతిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండవచ్చునేమో, అదియును మీకు కష్టము కాదే. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసితిరి కదా. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్యబాలజేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు నెరవేర ఒక్క మాట పలకవలసినగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టుకనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపను కాకి నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయముందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగును గాక. పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. జన్మ పాపములేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు
ప్రార్థించండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరమండల భాగ్య దివ్యపేటికయగు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వినయ దర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తపఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మమును అత్యంతం అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మ మార్గమున అచంచల మనసు కలిగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అవిశ్వాస పొదులకు భయము కలిగించినట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దుష్ట శక్తుల పాలిట ఖడ్గమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్యాత్ములకు సద్బోధకుడు అయిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పాపాత్ములకు జ్ఞాన జ్యోతి నొసంగు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అద్భుతములు చేయి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. కానని వస్తువులను కనబరుచు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాజ్యకారులను నిజమును రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అపోస్తల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్య జ్ఞానమును సస్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోక అసత్యమును వర్జించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్రంలో ఉపద్రవము చెందిన వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షమున వహించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొర పిల్లైన జేసువా, మా పాపలను మన్నించండి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొర పిల్లైన జేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొర పిల్లైన జేసువా, మా మీ దయగానుండండి స్వామి. పునీత అంతోని వారా, సూరత్వము గల మేపరి, కష్టపడి వారికి సంతోషము కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండల మందుండు వారినైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాత్ములకు మేము పాత్రలు మగునట్లు పునీత అంతవరి వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదాము. పితైన సర్వేశ్వర, మీ తిరుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరంగా ఉన్నట్లు, నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రమగులనట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్ష రాజ్యంలో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పింపవలెనని దేవుడు వారిని ప్రార్థించుచు ఉన్నాము. ఈ విన్నపములను మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచు ఉన్నాము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీత జాన్ మరియ వియాని ఉత్సవం నాడు పరమ విందులో పాల్గొన్న వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసం బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు
అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గంలో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందిరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరు. Spend